గ్రామీణ ప్రాంత ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం స్థానంలో వీబీజీ రామ్జీ అనే పేరుతో గ్రామీణ ఉపాధి పథకాన్ని అమల్లోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం నోటీసులు విడుదల చేసింది. ఈ స్కీమ్ 2026 జూలై 1 నుంచి అమల్లోకి రానున్నది. ఈ స్కీమ్ గ్రామీణ ప్రజలకు స్థిరమైన ఉపాధి కల్పించడము, అదేవిధంగా గ్రామీణ అభివృద్ధిని వేగవంతం చేయడము, అదేవిధంగా వేతనాల చెల్లింపుల్లో పారదర్శకతను తీసుకురావడము పథకం యొక్క లక్ష్యంగా పేర్కొన్నారు. అదే కొత్త స్కీమ్లో భాగంగా గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల వరకు ఉపాధి కల్పించాలని 125 రోజులు తప్పనిసరిగా ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం వీబీజీ రామ్జీ పథకం అంటే ఏమిటి, అదేవిధంగా దీనివల్ల ఎవరికి లాభము, 2 విషయాలు మనం తప్పకుండా తెలుసుకోవాలి. అవి తెలుసుకుంటేనే మీకు ఈ పథకం వర్తిస్తుంది, లేకపోతే డబ్బులు మీకు అకౌంట్లో పడవు. అవి ఏమిటో ఇవన్నీ పూర్తిగా తెలుసుకోండి. తెలుసుకునే ముందు ఈ వీడియో చివరి వరకు చూస్తే ఇవన్నీ మీకు వివరంగా తెలుస్తుంది. మీరు ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం అమల్లో ఉన్న మహాత్మా గాంధీ రూరల్ గ్యారంటీ స్కీమ్ పథకం ద్వారా కోట్లాది మంది గ్రామీణ కుటుంబ ప్రజలు ఉపాధి పొందుతున్నారు. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. వేతనాల చెల్లింపుల్లో ఆలస్యం అవ్వేది ఇంతకుముందు, అదేవిధంగా పనుల్లో పారదర్శకత లేకపోవడము, అదేవిధంగా ఫేక్ కార్డులు చాలా ఎక్కువగా ఉండడము, అదేవిధంగా పనుల పర్యవేక్షణ లోపాలు ఉండడం, అదేవిధంగా డిజిటల్ ట్యాగింగ్ సిస్టమ్ బలహీనతగా ఉండడం. ఈ సమస్యలన్నీ దృష్టిలో ఉంచుకొని ఈ పథకాన్ని మార్పు చేస్తూ వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకొస్తుంది ప్రభుత్వం. అయితే ఈ పథకంలోన మనకి ఉపయోగం ఏమిటంటే, ఈ కొత్త స్కీమ్లోన గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక సాయం 120 రోజుల వరకు తప్పనిసరిగా మనకి పని దినాలు కల్పిస్తుంది. వీటి ద్వారా ఎవరెవరికి లాభం అంటే వ్యవసాయ కార్మికులకు, అదేవిధంగా చిన్న రైతులకు మరియు నిరుద్యోగ యువతకి ఈ పథకం మరింత బాగుంటుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో మహిళలు మరియు పేద కుటుంబాలకు చెందిన వారైనా ఎవరైనా. అదేవిధంగా వేతనాలు పాతదానికంటే ఇది చాలా వేగంగా మనకి చెల్లిస్తుంది. అంటే పాతది మనకి నెల రోజులు పట్టేవి, ఒకే చుట్టూ 2-3 నెలలు కూడా పట్టేవి వేతనాలు చెల్లింపుల్లో. ఈ పథకం అలా కాదు. వీబీజీ రామ్జీ స్కీమ్లోని వారం రోజుల్లో పక్కాగా మనకి అకౌంట్లో డబ్బులు పడతాయి. వారం రోజులు చేసినందుకు పని డబ్బులు మనకి ఆ వారం డబ్బులు ఆ 15 రోజులు ఆ వారంలో పడతాయి. అదేవిధంగా ఒకవేళ లేట్ అయితే 15 రోజుల వ్యవధిలో ఖచ్చితంగా పడతాయి. మీరు నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతాయి. అని చాలామందికి డౌట్లు ఉన్నాయి. ఈ స్కీమ్ కొత్త స్కీమ్ వచ్చింది కదండి, ఈ స్కీమ్లో ఉన్న పాత కార్డులు ఉన్నాయి, జాబ్ కార్డులు, కొత్త కార్డులు ఏమైనా వస్తాయా అని అడుగుతున్నారు. అయితే పాత కార్డులు ప్రెజెంట్ ఉన్నంత వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ కొత్త కార్డులు వచ్చినప్పుడు అప్పుడు పాత కార్డులు పనిచేయకుండా పోతాయి. అప్పుడు మళ్ళీ మీరు చూసుకోవాలి. కొత్త జాబ్ కార్డులు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అడుగుతున్నారు. కొత్త జాబ్ కార్డులు పక్కాగా వస్తాయి. ఇవి డిజిటల్ కార్డులుగా ఉంటాయి. క్యూఆర్ కోడ్ ద్వారా మనకి ఇది అప్లికేషన్ అవుతుంది. దీనికి ఆధార్ లింక్ సిస్టమ్ కూడా అటాచ్మెంట్ అవుతూ ఉంటుంది. ఇవన్నీ తీసుకొస్తుంది. వీబీజీ రామ్జీ పథకంలోని ఏమైనా పనులు ఎక్స్ట్రాగా కల్పించారా, అప్పుడుండే పనులే మనం చేయాలా అని చాలామంది డౌట్లు ఉన్నాయి. కామెంట్ సెక్షన్లో చాలామంది అడిగారు. సాధారణంగా అప్పట్లాంటివేనంటే గ్రామీణ రహదారులు, రోడ్ల నిర్మాణం, మరమ్మతులు మరియు చెరువు పనులు శుభ్రం చేయడం, అదేవిధంగా వాటర్ ట్యాంకులు మరియు కాలువల మరమ్మతులు, చెట్లు నాటడం, పార్కుల అభివృద్ధి, వ్యవసాయ నీటి వనరుల అభివృద్ధి, డ్రైనేజీలు, కాలువలు, చెత్త నిర్వహణ. అప్పుడైతే ఒకరి పని ఒకరు చేసేసేవారు. అది రికార్డులో రాసేసేవారు. అదేవిధంగా అంటే జరిగేవి. ఇప్పుడు అవన్నింటినీ ఉద్దేశించి ఈ పథకంలోన జీపీఎస్ ట్రాకింగు, మొబైల్ యాప్ ద్వారా హాజరయ్యడము, మళ్ళీ వేలిముద్ర ద్వారా వేయడము, ఫేస్ ద్వారా కూడా మనకి వేయడము, తంబు, అదేవిధంగా ఇవన్నీ తీసుకొచ్చారు. మీరు ఖచ్చితంగా ఇప్పుడు కొత్తగా వచ్చే జాబ్ కార్డులో మీరు ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా కూడా ఇంటి దగ్గరే ఉండి ఈ పని నిరంతరం చేయాలి. వేరే ఊర్లో ఉంటూ మనం చేయడానికి అవ్వదు. వేరే వాళ్ళు పెట్టి కూడా ఇప్పుడు చేయించేసేవారు. ఇప్పుడు అదే పద్ధతిలో అవ్వదు. ఎవరు ఉంటే వారు వేలిముద్ర, బయోమెట్రిక్ ద్వారా మనం వేసి ఆ పని పూర్తి చేయాలి. పని అయిన తర్వాత ఫొటోస్ పెట్టాలి. అదేవిధంగా ఫేస్ కూడా మనకి
ఫేస్ దాకా ఉంటుంది. ఫేస్ ద్వారా మనం ఆర్డర్ చేసుకోవాలి. జూలై 1వ తేదీ నుంచి ఈ మార్పులతోనే ఈ పథకం అమల్లోకి వస్తుంది. ఇటువంటి విలువైన సమాచారం మీరు లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మీరు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.